డిఫికల్ట్ ఇంట్యుబేషన్ ఎలా ఉంటుంది, ఒక పేషెంట్కి డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి క్రైటీరియాలు ఉంటాయి. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పేషెంట్ని చూసారండి మీరు, ఇది చూసారా, ఇది మ్యాండిబుల్ రిసీడింగ్ అనమాట. దీన్ని రిసీడింగ్ మ్యాండిబుల్ అంటారు. వీళ్ళకి ఏంటంటే లారింగ్స్ యాంటీరియర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక క్రైటీరియా అవుతుంది డిఫికల్ట్ ఇంట్యుబేషన్కి. ఒకసారి నోరు తెరవమ్మా. మళ్ళీ ఈ చూసారా, బక్ టూత్ అంటారు. బక్ టూత్ కానీ ర్యాబిట్ టూత్ అంటారు. ఈ టూత్ ఉన్నా కూడా డిఫికల్ట్ ఇంట్యుబేషన్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నోరు తెరవండి. చూసారా, షార్ట్ మౌత్ అంటే లెస్ దాన్ 3 ఫింగర్స్ ఉన్నా కూడా ఈ మౌత్ ఓపెనింగ్ డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నోరు ముయ్యండి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న ఏదంటే డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు థైరోమెంటల్ డిస్టెన్స్ అంటారు. థైరోమెంటల్ డిస్టెన్స్ అంటే మెంటమ్ అంటే చిన్న అని గుర్తుపెట్టుకోండి. థైరో అంటే థైరాయిడ్ కార్టిలేజ్ నుంచి మెంటమ్ దాకా 3 ఫింగర్స్ ఉండాలి. అవి లెస్ దాన్ 3 ఫింగర్స్ ఉంటే డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి టెర్నోమెంటల్ డిస్టెన్స్ అంటారు. అంటే మెంటమ్ నుంచి చిన్న నుంచి స్టెర్నమ్ దాకా ఇది 12.5 సెంటీమీటర్స్ ఉండాలి. దీనికన్నా తక్కువ ఉంటే డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగో ఏమో క్లియర్గా తక్కువ ఉండేటట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది మనం పేషెంట్ని కూర్చున్నప్పుడు మనం అడగాలి. ప్రాపర్ ఫ్లెక్షన్ అంటే తల ముందు వరకు టచ్ అయ్యేటట్టు, వెనక్కి పోయే టచ్ అంటే మూమెంట్స్ అవి ప్రాపర్గా ఉన్నాయో చూసుకోవాలి. అవి ప్రాపర్గా లేకపోయినా కూడా డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్కోపీలో. సో ఈ పేషెంట్కి మేము ఏంటంటే డైరెక్ట్ లారింగోస్కోపీతో కాకుండా ఇది విఎల్ఎస్ ఇంట్యుబేషన్ చేద్దామని, వీడియో లారింగోస్కోపీ ఇంట్యుబేషన్ చూద్దాము. దీనికి తేడా మీకు ఇప్పుడు డిఫరెన్సెస్ చూపిస్తాను. గాలి తీసుకొని కాదండి. ప్రీ ఆక్సిజనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం 3 మినిట్స్ ప్రీ ఆక్సిజనేషన్ చేసామంటే మనకి మోర్ దాన్ 3 మినిట్స్ ఇంట్యుబేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టైం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ డిఫికల్ట్ ఇంట్యుబేషన్ అప్పుడు మనకి ఎక్కువ టైము దొరుకుతుంది ఇంట్యుబేషన్ చేయడానికి. సో ప్రీ ఆక్సిజనేషన్ ఎప్పుడు అనేది మ్యాండటరీగా చేయండి, ఒక 3 మినిట్స్ అనేది. ఒక్కొక్కసారి కొందరు ఒబీస్ పేషెంట్స్కి బ్యాగ్ మాస్క్ చేయడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అప్పుడు మీరు ఇది సింగిల్ హ్యాండ్ టెక్నిక్ అంటారండి. ఇంకొకటి డబల్ హ్యాండ్ టెక్నిక్ ఉంటుంది. అప్పుడు మీ అసిస్టెంట్ని బ్యాక్ చేయమనాలి. ఇంకొక హ్యాండ్తో మీరు ఇలా హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాపర్ సీల్ అవుతుంది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది వెంటిలేట్ చేయడానికి పేషెంట్. ఈ పేషెంట్కి అయితే సింపుల్గా సింగిల్ హ్యాండ్ వెంటిలేషన్లోనే బాగా వెంటిలేట్ అవుతుంది. చూడండి, చెస్ట్ రైజ్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సి టెక్నిక్ అంటారండి. అంటే సింగిల్ హ్యాండ్లో సి టెక్నిక్. ఇది చూసారా, 2 ఫింగర్స్ సి వచ్చి లిటిల్ ఫింగర్ వచ్చేసి ఇక్కడ మ్యాస్టాయిడ్ దగ్గర పట్టుకొని లిఫ్ట్ చేయాలి. ఈ మన ఫింగర్స్ అన్నీ బోన్ మీదే ఉండాలండి. సాఫ్ట్ టిష్యూ మీద ఉండకూడదు, మజిల్ మీద ప్రెషర్ పెట్టకూడదు, అన్నీ బోన్ మీదే ఉండాలి. అప్పుడు మనకు ప్రాపర్ సీల్ ఉంటుంది. అప్పుడు లీక్ లేకుండా ప్రాపర్గా వెంటిలేట్ అవుతారు పేషెంట్. అప్పుడు మీకు వేరే పర్సన్ నీడ్ కూడా ఉండదు మ్యాక్సిమం. ఇప్పుడు డైరెక్ట్ లారింగోస్కోప్ చేద్దామండి. ఈ పేషెంట్కి ఎలా ఉంటుందో మీకు ఓపెనింగ్ చూపిస్తాను. వ్యూ ఎలా ఉంటుందో, గ్లోటిస్ వ్యూ. ఎప్పుడు సింగిల్ హ్యాండ్ ఇట్లా ప్రెషర్ పెట్టి మౌత్ ఓపెన్ ఇలా చేసుకోవాలి. రైట్ నుంచి పక్కకు సిట్టుకొని చూసారా ఈ పేషెంట్కి ఎలా ఉందో. మనకి జస్ట్ ఈ వ్యూవే కనిపిస్తుంది చూడండి ప్రాపర్గా. ఇంకా లిఫ్ట్ చేసి ఇంత ప్రెషర్ పెట్టినా కూడా మన గ్లోటిస్ వ్యూ ఇలా ఉంది. అంటే మనకు ఓన్లీ ఎపిగ్లోటిస్ ఒక వరకే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే మనం వీడియో లారింగోస్కోప్లో చూద్దాము, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దానిలో డైరెక్ట్ లారింగోస్కోప్ లాగా కాదండి, ఎప్పుడు మిడ్ వ్యూలో వెళ్ళిపోవాలి, పక్క నుంచి కాకుండా. చూసారా ఎంత క్లియర్గా ఉందో గ్లోటిస్ ఓపెనింగ్. ఇది బెనిఫిట్ వీడియో లారింగోస్కోప్ ఉంటే. బెనిఫిట్ అంటే ఇది
ఎప్పుడు స్టిలేట్ పెట్టాలి. స్ప్రే అది చూసారా, మార్క్స్ చూసారా? ఈ మార్కు కార్డ్స్ మీద ఉండాలి.